వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ శాసనసభలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం అవసరమని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సమీపంలో అందుబాటులో ఉండేందుకు వీటికి నిధులు కేటాయించాలని కోరారు. మహిళా భద్రతను పెంపొందించేందుకు వేములవాడ పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అత్యవసరమని అన్నారు. అలాగే వేములవాడ అర్బన్ మండలానికి పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని, రుద్రంగి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మోహన్ రావుపేట నుండి ఈదుల లింగంపేట వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని, తాండ్రేల నుండి పసునూరు మీదుగా కొత్త రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు రహదారుల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. To film or photograph or sketch the chamber while the house is in session. అంటే శాసనసభ నడుస్తున్న సమయంలో అధ్యక్ష మరి పార్లమెంటరీ రూల్స్ ప్రకారం సమావేశ సమయంలో ఫోటోగ్రఫీ కానీ ఫిల్మింగ్ కానీ స్కెచ్ వేయడం కానీ నిషేధం ఉన్నప్పటికీ మరి గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శాసనసభ వివరాల మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు శాసనసభ లాబీలో నినాదాలు చేయడం, ఎమ్మెల్యే సెంట్రన్స్ పాయింట్ దగ్గర ధర్నా చేయడం శాసనసభ జరిగే క్రమంలో ఆ ఫోటోలు అన్నిటి కూడా అధ్యక్ష ఈరోజు బయట ప్రపంచంలోకి గ్రూపులలో పెట్టి పంపడం అనేది కూడా మీరు చూపెట్టి జరిగింది అధ్యక్ష. ఈ విధంగా ది ఎస్టేట్ అనే దానిలో కూడా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి దాన్ని తప్పుపట్టే విధంగా మీకు నిన్నటి రోజు కూడా సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రాత్రిపూట శాసనసభ జరుగుతూ ఉంది, పెద్దలు హరీష్ రావు గారు తన సెల్ ఫోన్ ద్వారా ఇందులో ఉన్నటువంటి ఫోటోలు కూడా చిత్రీకరించిన అధ్యక్ష. ఇది సభను ఇక్కడ తప్పుదో పట్టించే విధంగా ఈరోజు స్పీకర్ గారు చేరంటే లెక్కలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారంటే ఈర్ష్యాభావం, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పైన కూడా నిందారోపణలు, ఈ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే సభను తప్పుదో పట్టించడము, ప్రజలకు ఈరోజు ఈ ప్రభుత్వం 15 మాసాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీ సభ ద్వారా నిజాలను మీ ప్రభుత్వం బయట చెప్పే ప్రయత్నంలో ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడితే ప్రతిదీ అబద్ధం అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడే విధానం కూడా సరైనది కాదు. మీ అనేక సందర్భాలు చెప్తున్నప్పుడు కూడా ఈరోజు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి మీరు ఈరోజు కొరడా గొలిపించవచ్చు అని చెప్పి నేను అనొచ్చో రాదో కానీ మీరు అధ్యక్ష ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడుపుతున్నారు. అందరి సభ్యులకు విలువైన సమయాన్ని మీరు ఇస్తున్నారు. వారి నియోజకవర్గ సమస్యతో పాటు పాలసీల మీద కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష. ఆ 10 ఏళ్లలో ఒక్క కొత్త పాలసీ అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక పాలసీలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మా గౌరవ మంత్రులు శాసనసభ ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం యొక్క మేలైనటువంటి కార్యక్రమాలు చెప్పేటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు రన్నింగ్ కమిటీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం, వారికి మీరు క్లారిఫికేషన్ పెట్టి అవకాశం ఇస్తే అబద్ధాలను ప్రజలు గందరగోళం దృష్టి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఇది సరైనది కాదన్నమాట మీకు చెప్తూ ఈరోజు నిన్నటి రోజు జరిగినటువంటి దానిపైన మీకు వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానిపైన తగు చర్యలు తీసుకొస్తే మనం చేస్తా ఉన్నాం.